వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో సిఎంఆర్ షాపింగ్ మాల్. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం గమనించినట్లయితే ప్రధానంగా ఏదైతే యంగ్ జనరేషన్ జంగు సైరన్ అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి ఎంతమంది అక్కడ నిరుద్యోగులు వచ్చారో అనేది క్లియర్ కట్గా చూడొచ్చు. అక్కడ ప్లకార్డులు పెట్టుకొని ఎట్లా నిరసన వ్యక్తం చేశారనేది కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. యూత్ డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ అంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరైనటువంటి క్రమంలో మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి ఈ వార్త చూడొచ్చు క్లియర్గా మనం. దగా పడ్డది యువత, దగా చేసింది కాంగ్రెస్, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ నిన్న కేటీఆర్ చెప్పినటువంటి అంశం. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయంటూ కూడా అక్కడ నిరుద్యోగుల్ని అడిగారు. ప్రైవేటు కంపెనీలో 75% రిజర్వేషన్ వచ్చిందా అంటూ కూడా మరొక ప్రశ్న వేశారు. కాలేజీ ఆడపిల్లలకు స్కూటీలు అందినాయా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రస్తావించారు ఆయన. యువత ఖాతాల్లో 10 లక్షల చొప్పున పడ్డాయా? ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ అయ్యిందా? 4 ట్రిపుల్ ఐటీలు, 3 యూనివర్సిటీలు ఏర్పాటైనాయా అంటూ కూడా ఆయన అడిగారు. నెలకు 4,000 నిరుద్యోగ భృతి వస్తుందా మీకంటూ కూడా అడిగారు. అలాగే 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 20,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ ఉత్తీర్ణులు అయితే 1,00,000, పీహెచ్డీ పూర్తి చేస్తే 5 లక్షలు వచ్చినాయి అంటూ కూడా అక్కడ నిరుద్యోగులను నిన్న కేటీఆర్ అడిగినటువంటి సందర్భం. ఇక్కడ ప్లకార్డులు కూడా చూడొచ్చు క్లియర్ కట్గా. చెప్పిన మెగా డిఎస్సి లేదు, అలాగే 4,000 నిరుద్యోగ భృతి లేదు, అలాగే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు లేవంటూ కూడా ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని అక్కడ నిరుద్యోగులు చూపించినటువంటి సందర్భం. కేటీఆర్ అడుగుతున్నటువంటి క్రమంలో ఇవన్నీ లేవు, ఏవి రాలేవు అంటూ కూడా చూపించినటువంటి సందర్భం సంబంధించి ప్లకార్డులో క్లియర్ కట్గా చూడొచ్చు. కాంగ్రెస్ పాలనలో నోటిఫికేషన్లు లేవు, నోటిఫికేషన్లే ఉన్నాయంటూ కూడా ఆయన ప్రస్తావించారు. క్రెడిట్ చోరీ చేసేందుకు నీకు సిగ్గు అనిపిస్తలేదా అంటూ కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్. ఉద్యోగాలు ఇవ్వమంటే ఎండ్రిన్ తాగి చౌమంటావా అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏదైతే ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులను ఎండ్రిన్ తాగి చౌమని అడుగుతావా సీఎం? ఆ మాట కరెక్టేనా? మీరు మాట్లాడిన తీరు కరెక్టేనా? మీ భాష సరి చేసుకోండి అంటూ కూడా ఆయన కేటీఆర్ నిన్న సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు మనం. యువతరంతో పెట్టుకుంటే తరతరాలు లేకుండా పోతారు అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. తెలుగు ఇంగ్లీష్ క్యాలెండర్ మారినా కూడా జాబ్ క్యాలెండర్ రాలే. కొలువుల కుంభమేళా అని కోనాల మేళా చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపించారు. తెలంగాణలో యువ వికాసం లేదు, అంతా విలాపమే, విలాసవంతంగా గడుపుతున్నది రేవంత్ రెడ్డి బ్రదర్స్ అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. 70,000 ఉద్యోగాలు ఇస్తే రాజకీయాలు వదిలిస్తా అంటూ కూడా ఉల్టా రాహుల్కు కూడా జై కొడతా అంటూ కూడా నిన్న కేటీఆర్ ఆ సభ వేదికగా సవాల్ విసిరినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. తెరలైపోతున్న తెలంగాణ గురించి యువత ఆలోచించాలంటూ కూడా ఆయన చెప్పారు. కోటి మోసాలు, కాంగ్రెస్ నాటకాలుపై దేశిస్ చేయాలి అంటూ కూడా మాట్లాడినటువంటి అంశం. బీఆర్ఎస్ పాలనలో 1,60,083 ఉద్యోగాలు ఇచ్చినాం. 2028లో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ, ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. అన్నగా మాటిస్తున్న కొలువుల బాధ్యత నేనే తీసుకుంటా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగులకు భరోసా కల్పించారు. హామీ ఇచ్చినటువంటి అంశం సంబంధించి కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. మీకు అన్నగా నేను ఉంటాను, ఖచ్చితంగా కొలువుల బాధ్యత నేనే తీసుకుంటా అంటూ కూడా నిన్న కేటీఆర్ ప్రస్తావించారు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు మనం. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ నిరుద్యోగులకు, యువతకు భరోసా ఇచ్చినటువంటి అంశం చూడొచ్చు. నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచిన కాంగ్రెస్ నిరుద్యోగ యువతీ యువకులు జంగు సైరన్ మోగించారు. శనివారం హైదరాబాద్ సరూర్ నగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి యువ సంగ్రామ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా కదిలివచ్చి సర్కారుపై సమర సంఘం పూరించారు. దండు కట్టి తరలి వచ్చినటువంటి యువతను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగంతో ప్రసంగించారు. 31 నెలల పాలనలో రేవంత్ సర్కారు చేసినటువంటి మోసాలను ఎండగట్టారు. తనదైన శైలిలో సెటైర్లు, పంచులతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జంగు సైరన్ మోగించేందుకు వచ్చినటువంటి యంగ్ జనరేషన్కు కేటీఆర్ ధన్యవాదాలు కూడా తెలిపినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు మనం. రైట్గా మరొక వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మరొక వార్త. ఏదైతే నిన్న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో శనివారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి రైతులను చెదరగొడుతున్నటువంటి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా రైతు, అలాగే పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా దీనంగా చూస్తున్న మహిళ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఫోటో వార్త చూడొచ్చు. కడుపు మండి కారం చల్లి మరలబడ్డ బహదూర్గూడ అంటూ కూడా
ఇక్కడ వార్త చూడొచ్చు. మా భూములు మాకేనని తిరగబడ్డ రైతులు, బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం భూసేకరణ ఉద్రిక్తం. అలాగే 650 రోజుల శాంతియుత నిరసనపై ఉక్కుపాదం మోపుతున్నారు అక్కడ రైతులు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. దాదాపు 1200 మంది పోలీసులు మోహరించారు. రైతులతో వాగ్వాదం కూడా జరిగింది. ఈడ్చిపడేసే ప్రయత్నం కూడా అక్కడ చేశారు. పోలీసులు ఇష్టానుసారంగా అక్కడ రైతులను చెదరగొట్టారు, ఈడ్చేశారు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రాణం పోయినా భూములు ఇవ్వమని కూడా రైతులు భీష్మించుకొని అక్కడ కూర్చొని నిరసన తెలిపినా వాళ్ళను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చెదరగొట్టినటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. పోలీసులపై కారం చల్లి అలాగే కుర్చీలు విసిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపైన కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా నిరసన గళాన్ని రైతులు వినిపించారు. పలువురు రైతులు అలాగే పోలీసులకు కూడా గాయాలయ్యాయి. గ్రామంలో చల్లారని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే చూడొచ్చు ఇక్కడ క్లియర్గా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది చూడొచ్చు. బహదూర్గూడలో పలువురు రైతులను అరెస్ట్ చేసి తరలిస్తుండగా పోలీసులను అడ్డుకున్న రైతులు అలాగే గ్రామస్తులు, పోలీసులపై కారం చల్లుతున్న రైతులు అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. బహదూర్గూడలో దీక్ష శిబిరంలో పాల్గొన్న రైతులు, గ్రామస్తులు ఎంతో శాంతియుతంగా వాళ్ళు వారి యొక్క భూములకు సంబంధించి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. కాకపోతే పోలీసులు ఎట్లా వ్యవహరించారనేది క్లియర్ కట్గా ఇక్కడ కొన్ని ఫోటోల ద్వారా చూడొచ్చు. రైతులకు మద్దతుగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంటూ ఇక్కడ వార్తలు చూడొచ్చు. దౌర్జన్యంగా భూములు గుంజుకుంటుండ్రు దొంగల అవతారం ఎత్తినటువంటి పోలీసులు. బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి ఆయనను ఈడ్చుకెళ్లారు. అరెస్ట్ చేసినటువంటి అంశం నందిగామ ఠాణా ఎదుట తీవ్ర ఉద్రిక్తత. అలాగే శ్రీనివాస్ గౌడ్, నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ధర్నా జరిగింది. ఇక్కడ ఏదైతే రైతులను కూడా పోలీసు వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్తున్నటువంటి అంశం చూడవచ్చు. ఫోటో మహిళా రైతులను అరెస్ట్ చేసి వ్యాన్లో తరలిస్తున్న పోలీసులు. అలాగే ఇక్కడ ఏదైతే తమ భూములు లాక్కోవద్దంటూ కూడా పోలీసులకు దండం పెడుతున్న రైతులంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఫోటో క్లియర్గా చూడొచ్చు. పోలీసులకు ఎలా వేడుకుంటున్నారు రైతులు అనేది కూడా క్లియర్గా మనం చూడొచ్చు. సీఎంతో కలిసి ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నట్టు కూడా రైతులు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి స్థానిక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమకు అన్యాయం చేస్తున్నారని బహదూర్ కూడా రైతులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ డౌన్ అంటూ రైతులు స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత 20 ఏళ్లుగా తమకు న్యాయం చేస్తారని ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే ఆ తర్వాత పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ గౌడ్ తమకు ఎలాంటి న్యాయం చేయకపోగా తమకు అన్యాయం చేస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే అంతరిక్షాన్ని తాకిన అంకురం అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. అంతరిక్షంలోకి రాకెట్ ఎలా దూసుకెళ్తుందో క్లియర్ కట్గా ఫోటోలో మనం చూడొచ్చు. మొదటి ప్రయత్నంలోనే చరిత్ర సృష్టించినటువంటి హైదరాబాద్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ అంటూ కూడా వార్త చూడొచ్చు. నింగిలోకి దూసుకెళ్లినటువంటి భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 కక్షలోకి విజయవంతంగా పేలోడ్ అయింది. అలాగే సొంత ప్రైవేటు ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం కలిగినటువంటి 3వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందంటూ కూడా చెప్పారు. అలాగే చరిత్ర సృష్టించారు అంటూ కూడా కేటీఆర్ నిన్న అభినందనలు తెలిపారు. ఆయన ఎక్స్ వేదికగా కూడా చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. రైట్, ఈ వార్తల అంశాలకు ఇప్పటిదాకా మనం పరిశీలించాం. ఈ అంశాలకు సంబంధించి డిస్కషన్ చేద్దాం.